హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం విదుర అశ్వత్థం గురించి తెలుసుకుందామా. విదుర అశ్వత్థం గౌరీబిదనూరుకు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్ణాటక రాష్ట్రంలో ఉంది. హిందూపురంకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఒకసారి మృత్యుదేవత అయిన యమధర్మరాజు మానవునిగా జన్మించమని శపించబడినాడు. అతడే విదురునిగా జన్మించినాడు. విదురుడు ధృతరాష్ట్రునికి పాండురాజుకి సోదరుడు. సభలో మంత్రిగా చేసేవాడు. మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో రక్తపాతాన్ని చూసి పశ్చాత్తాపపడ్డాడు విదురుడు. మోక్షం కోసం శ్రీకృష్ణుని ప్రార్థించగా తీర్థయాత్రలు చేయమంటాడు. చాలా ప్రదేశాలను సందర్శించిన తరువాత పెన్నా నది తీరంలో మైత్రేయ మహర్షి ఆశ్రమంకు వచ్చి తపస్సు చేసుకునేవాడు. ఒకరోజు విదురుడు నదిలో సంధ్యావందనం చేస్తుండగా అతని చేతిలోకి చిన్న రావి మొక్క వచ్చింది. ఈ విషయాన్ని మైత్రేయ మహర్షికి చెప్తాడు విదురుడు. మహర్షి మోక్షం కోసం రావి మొక్కను పూజించమన్నాడు. ఆశ్రమం సమీపంలో ఆ రావి మొక్కను ప్రతిష్ఠించాడు. అందుకే ఈ ప్రదేశంకు విదుర అశ్వత్థం అని పేరు వచ్చింది. ఈ అశ్వత్థ వృక్షం ద్వాపరయుగం ముగింపులో ప్రతిష్ఠించబడింది. కలియుగంలో ఇప్పటికీ అశ్వత్థ వృక్షం పూజించబడుతోంది. ఇక్కడ ప్రధానంగా అశ్వత్థ నారాయణ స్వామి ఆలయం, ఇంకా ఆంజనేయ స్వామి ఆలయం, గణపతి ఆలయం, నవగ్రహ ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ వేల కొద్దీ నాగప్రతిష్టలు స్థాపించబడినాయి. నాగదోషం ఉన్నవారు శ్రీ సత్యనారాయణ వ్రతం చేసి నాగప్రతిష్ఠ చేస్తే వారి దోషం పోతుంది. సంతానం లేని భార్యాభర్తలు సంతానం కోసం మొక్కుకుంటారు. కోరిక నెరవేరిన తర్వాత నాగప్రతిష్ఠ చేస్తారు. ఇంకా రాహుకేతు పూజలు కూడా చేస్తారు. ఇక్కడ శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘమాసంలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. నేను కూడా మాఘమాసంలో విదురాశ్వత్థం విజిట్ చేశాను. మరి మీరు కూడా విజిట్ చేశారా? కామెంట్ చేయండి.